ఓకే అండి. 'సర్వైవింగ్ పీస్ ఇన్ టుడేస్ వరల్డ్‌లో' థర్డ్ ఎపిసోడ్ అనమాట. గుడ్ సమరిటన్ గురించి చూద్దాం. మంచి సమరయుడు అనే స్టోరీని చూసి మనం ఈ రోజుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి చూద్దాం అనమాట. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఎలా సర్వైవ్ అవ్వాలి ఈ రోజుల్లో, దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాల గురించి కోర్స్ అనమాట. ఓకే, గుడ్ సమరిటన్ ఈ స్టోరీ ఒకసారి చూద్దాం. సింపుల్ స్పీడ్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఒక ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే అడవిలో వెళ్తూ ఉంటాడనమాట. సడన్గా దొంగలు వచ్చేసి కొట్టేస్తారనమాట. కొట్టేసి అబ్బాయి దగ్గర ఉన్న ఆ డబ్బులు అన్ని బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. గట్టి కొట్టేసి చచ్చేలా కొట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ అబ్బాయి ఏమో బాధపడుతూ ఉంటాడు. చనిపోయిన పరిస్థితులు ఉంటాడు అనమాట. అప్పుడు చాలామంది వస్తారు. దాని తర్వాత లేవీలు వస్తారు, అంటే పాస్టర్ అలాంటి డబ్బున్న వాళ్ళు వస్తారు. సో అలాగే ఇద్దరు వస్తారు అనమాట. కానీ ఎవరు హెల్ప్ చేయరు అనమాట. చివరికి ఏంటంటే ఒక అతను వస్తాడు, డాంకీలో వస్తాడు అనమాట. ఒక అతను, మరి ఆ రోజుల్లో బైకులు అలాగే ఉండవు కదా. ఆ రోజుల్లో క్యామెల్స్, గుర్రాలు, డాంకీలు ఇందులోనే వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా. అతను వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. చూసి జాలిపడి హెల్ప్ చేసి అతన్ని దగ్గరికి తీసుకొని అతనికి కట్లు అన్నీ కట్టేసి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉన్న ఓనర్కి డబ్బులు ఇచ్చి మరి అతన్ని బాగా చూసుకోండి అని చెప్పి మరి వెళ్తాడనమాట. ఇది స్టోరీ అనమాట. ఓకే, ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుందాం అని అంటే, ఈ మెయిన్ టాపిక్ ఏంటి మనది, సర్వైవింగ్ పీస్ ఇన్ టుడేస్ వరల్డ్. అంటే ఈ ఒక్క రోజుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి సంతోషంగా. ఇందులో మెయిన్ థింగ్ని మనం మర్చిపోకూడదు అనమాట. అంటే ఒకరికి హెల్ప్ చేయడం అనమాట. ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మనకి చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా, హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్ని పొందుతారు అనమాట. ఇక్కడ ఈ వ్యక్తిని చూసినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు, హెల్ప్ చేశాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం. దానివల్ల మనకి హ్యాపీనెస్ వస్తుంది, అలాగే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకు కూడా కనికరం పొందుతారు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అని అంటే, మనం కష్టంలో ఉన్నప్పుడే కాదు, ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆదుకోవాలి. మనం కష్టం వచ్చినప్పుడు మన గురించే చూసుకుంటాం. అలాగే ఎదుటి వారి కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చింది అని అనుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. అలాగ చేస్తే మనం హ్యాపీగా ఈ యొక్క లోకంలో ముందు కొనసాగగలం. ఎదుటి వారిని చూసి జాలి పడాలన్నమాట. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్గా చూస్తే, ఒక బయట ఎవరు ఏం లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 minutes మాట్లాడండి, ఎలాగున్నారు, బాగున్నారు. దాని బట్ల మనకి చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది ఈరోజు ఎపిసోడ్ అనమాట. ఓకే అండి, ఇప్పుడు అసైన్మెంట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసి చేయండి. మీకు ఏమర్థమైందో దాన్ని కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ అండి.